హోలీ కదా, మనం కూడా సెలబ్రేట్ చేసుకుందాం. సరే చిట్టి తల్లి. అవునండి, అభి రాహుల్ల పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్ పండగిది. మనందరం కలిసి సరదాగా జరుపుకోవాలి. బావా, రేపు ఉదయాన్నే వెళ్ళి కలర్స్ అన్ని తీసుకొద్దాం. హోలీని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాంరా. అలాగే. అమ్మా అభి, నా ఫోన్ తీసుకురా అమ్మా. సరే అత్తయ్య. ఏంటిదభి, ఈ బొమ్మనెందుకు పగలగొట్టావు? లేదత్తయ్య, నేను పగలగొట్టలేదు. అది ఎలా పడిందో నాకు తెలీదు. అమ్మో, అత్తయ్యకి తెలిస్తే బుక్ అయిపోతాను. ఎలాగోలా అభినే ఇరికించాలి. నీకు తెలీదంటావేంటి అభి? ఇప్పుడు ఇక్కడికొచ్చింది నువ్వే కదా, నీకు తెలియకుండా ఎలా కింద పడుతుంది? ఈ బొమ్మంటే నాకెంత ఇష్టం అనేది మీ అందరికీ తెలుసు కదా. ఈ పగిలిపోయిన బొమ్మని చూస్తుంటే నా మనసుకెంత కష్టంగా ఉందో తెలుసా? నా మాట నమ్మండి అత్తయ్య, నిజంగానే నేను ఆ బొమ్మని తాకను కూడా తాకలేదు. నువ్వు తాక్కుండా దానంతటదే ఎలా కింద పడింది అభి? కాస్త చూసుకొని నడుచుకోవాలి కదా. ఆ మాత్రం జాగ్రత్త లేకపోతే ఎలా? లేదండి, నేనేం చేయలేదు. నాకు తెలిసి ఈ బొమ్మ ముందే పగిలిపోయినట్టుంది, లేదంటే ఇలా అవ్వదు. ఇక్కడేదో కింద పడిన సౌండ్ అయింది. ఏం పడింది? ఏం పడింది? ఏం పడలేదే. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఇప్పుడే గుర్తొచ్చింది. సాయంత్రం అమ్మ ఆడుకుంటూ ఉంటే అక్క తనని కొడుతూ తీసుకువెళ్ళింది. అప్పుడేదో కింద పడిన సౌండ్ వచ్చింది. నేనొచ్చి చూసేసరికి అక్క అక్కడే ఉంది. ఏంటి అని అడిగితే నీ పని నువ్వు చూసుకో అని అరిచి వెళ్ళిపోయింది. అంటే అక్కే దీన్ని పగలగొట్టుంటుంది. నేనా? నాకేంటి అవసరం? లలిత, నిజం చెప్పు. అభి అబద్ధం చెప్పదు. నువ్వు నిజం చెప్పకపోతే నేను సీసీటీవీ ఫుటేజ్ తెప్పిస్తాను. అమ్మో, అక్కడి దాకా తీసుకెళ్ళడం ఎందుకు? ఒప్పేసుకుంటే పోతుంది. అత్తయ్య, అది మరి నేను... నువ్వు తడబడ్డవే చెప్తోంది. నువ్వే ఈ పని చేశావని. నీకెన్నిసార్లు చెప్పాలి లలిత, నువ్విక మారవా? అది కాదత్తయ్య, మీరేమంటారో అనే భయంతో. తప్పు చేసినప్పుడు నేనే చేశానని ఒప్పుకోమని చెప్పాను కదా. ఒప్పుకోకుండా
తిరిగి అభి మీద నింద వేస్తావా? అసలేమనాలి నిన్ను? అమ్మా, దాన్ని తిట్టి తిట్టి మన నోళ్లు నొప్పి రావాల్సిందే. దానికి చెప్పినా ఇదిగో ఆ గోడకు చెప్పినా ఒకటే. వదిలేమ్మా. ఇందాకే అన్నావు కదా మీకు నాకంటే అభి అంటేనే ఎక్కువ ఇష్టమని. నిజమే. అదెందుకో తెలుసా? అభిలో ఉన్న నీతి నిజాయితీ నీలో లేవు కాబట్టి. అందుకే నిన్ను చూసి కోప్పడతాను. తేడా ఇప్పటికైనా తెలుసుకొని మార్పు తెచ్చుకో. ఇక నీకు చెప్పడం నా వల్ల కాదు. ఎందుకక్క ఇలా చేశావు? అబద్ధాలతో నిజాన్ని దాచాలనుకోవటం చాలా పెద్ద తప్పు. అభి, ప్రతిసారి నీ వల్లే అత్తయ్య దగ్గర నేను ఫోన్ అవుతున్నాను. ఇప్పుడు కూడా నువ్వు చెప్పడం వల్లే అత్తయ్య నా మీద కోప్పడింది. హ, నిన్ను మాత్రం వదిలిపెట్టను. ఏమండి, అసలు నేను మీ భార్యనేనా? నిజం చెప్పండి. అదే కదా నా కర్మ. ఏ భర్త అయినా సరే భార్య తప్పు చేస్తే నలుగురి ముందు వెనకేసుకురావాలి. 4 గోడల మధ్య దండించాలి. అంతేకాని అలా అందరి ముందు నన్ను పట్టుకొని చీవాట్లు పెడతారా? చివాట్లు పెట్టక నీకు సన్మానం చేయడానికి నువ్వు చేసిందేమన్నా చాలా గొప్ప పనా? తప్పు చేసి తప్పించుకోవాలని చూసావు, అడ్డంగా దొరికిపోయావు. అమ్మ దగ్గర తిట్లు తిన్నావు. నేను అడ్డుపడి తిట్టాను కాబట్టి సరిపోయింది. అమ్మ అట్లీస్ట్ అంతటితో అయినా ఆపేసింది. సంతోషించు. అయినా మిమ్మల్ని ఏం లాభం లేండి, ఆ అభిననాలి. అత్తయ్య ఆ బొమ్మని పగలగొట్టేసింది అభియే అనుకుని తిడుతున్నప్పుడు కాస్త మౌనంగా ఉండి వదిలేస్తే ఏమవుతుంది? నా మీద ఎందుకు చెప్పాలి? నన్నెందుకు ఇరికించాలి? నోర్ముయ్. అసలు నీకు బుద్ధుండే మాట్లాడుతున్నావా? నువ్వు తప్పు చేస్తే ఆ అమ్మాయి ఎందుకు నిందపడాలి? అదే అభి ప్లేస్లో నువ్వుంటే ఆ నింద నీ మీద వేసుకునేదానివా? నేనెందుకేసుకుంటాను? అవును మరి. తమరెవరి కోసం ఏమీ చేయరు, తమరి కోసం అందరూ అన్ని త్యాగాలు చేయాలి. అంతేనా? అంతే కదా? చూడల్లి, నీకు అమ్మ చాలాసార్లు చెప్పింది. అంతేకాదు, నీకు చాలా ఛాన్సులు ఇచ్చింది. అయినా సరే నువ్వు ప్రతిసారి అమ్మ నమ్మకాన్ని పోగొట్టుకుంటూనే ఉంటావు. అసలు నువ్వు మారవు అని నాకే కాదు, అమ్మకు కూడా ఒపీనియన్ వచ్చింది. అత్తయ్యకి ఆ ఒపీనియన్ రావడానికి కారణం ఆ అభినే.